గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే, ఫన్ డే. సో ఈరోజు వచ్చేసి అతి ముఖ్యమైన ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేద్దామా. అదే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 100 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. సో అది వచ్చేసి అల్ప ఉత్పాదకత, లో ప్రొడక్టివిటీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్, అంటే సరిగ్గా పంటలు పండని జిల్లాలు ఏదైతే వాటిని ఎంపిక చేసుకొని వాటికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికి ఆ యొక్క జిల్లాలో పరపతి సౌకర్యాలు కావాలి అనుకుంటే లైక్ లోన్స్ లాంటివి, ఓకేనమ్మా, రుణాలు కావాలంటే అందిస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ రవాణాకి సంబంధించింది, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఫర్టిలైజర్స్, ఇలా అన్ని సకల వసతులు అనేది ప్రొవైడ్ చేసి అక్కడ లో ఫర్టైల్ సాయిల్స్ ఏదైతున్నాయో, ఓకేనా, అక్కడ ఆల్టర్నేటివ్ క్రాప్స్ లైక్ ఈవెన్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఏదైతే పంటల వైవిధ్యం, అంటే ఏదైతే మనం చెప్పిన ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్ లాంటివి కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా, సో అలా ప్రోత్సహించడం ద్వారా అక్కడున్న అల్ప ఉత్పాదకత జిల్లాలన్నీ కూడా అధిక ఉత్పాదక జిల్లాలు తీర్చడానికే ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అక్కడున్న స్థానికంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆదాయాలు అనేది పెంచడం అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ. సో ఇలాంటి పథకాల గురించి అండ్ ఇలాంటి అప్డేట్స్ గురించి మన అడ్డా 24/7 తెలుగు ఏదైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అడ్డా 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మరింతగా వస్తాయి. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 4.0 బ్యాచ్ అని స్టార్ట్ అయిందమ్మా. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఆ కోర్సుని తీసుకోవడానికి ట్రై చేయండి. Y1032 కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది, డబుల్ వ్యాలిడిటీ అనేది వస్తుంది. అంటే 8800680247 నెంబర్కి మీరు కాల్ చేయండి. అడ్మిషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.